భద్రాచలంలో అధిక ధరలకు మద్యం విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నాయకులు ఎస్కే అజీం భద్రాచలం ఎక్సైజ్ అధికారులు కోరారు. భద్రాచలంలో ఉన్న మద్యం షాపులు ప్రభుత్వం విధించిన నిర్ణీత సమయంలో తెరవకుండా వారి ఇష్టానుసారం తెలుస్తూ బెల్ట్ షాపుల్లో అధిక ధరలకు మద్యం అమ్మి సాధారణ వ్యక్తులకు ఆర్థిక భారం కల్పిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా నిర్ణీత సమయంలో షాపులు తీయకుండా ఇబ్బంది చేస్తున్నారని తెలిపారు. ఎక్సైజ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని భద్రాచలంలో అన్ని బ్రాండ్ మద్యం దొరికేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం విధించిన సమయంలో బ్రాందీ షాపులు తెరిచి ఉండేలా చూడాలని ఎక్సైజ్ అధికారులను సోమవారం కోరినట్లు అజీం తెలిపారు. చూసాం గత 4 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా 300 నుంచి 400 మద్యం షాపులు పెట్టి ఎక్కడికి వెళ్ళినా అసలు ఒక ఆధ్యాత్మికమైన ప్రదేశంలో ఎక్కడ గుడి చుట్టూరు కూడా బెల్ట్ షాపులు, బడి చుట్టూరు గొలుసు షాపులు, మసీద్ చుట్టూరు బెల్ట్ షాపులు, డిగ్రీ కాలేజీలో అయితే జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీ ముందు కూడా బెల్ట్ షాపులు. మరి ఎక్సైజ్ శాఖ నిబంధనల ఉల్లంఘన. ఎక్సైజ్ శాఖ ఇక్కడ ఉన్న సిఏ గారు కూడా ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని పేపర్లో వచ్చినా కూడా ఈ 4-5 ఏళ్ళు అసలు పట్టించుకొని పాపన పోలేదు. సరే ప్రభుత్వం మారింది, రేవంత్ రెడ్డి గారు కూడా బెల్ట్ షాపులు ఎత్తేస్తారన్నారు. మేము వెయిట్ చేసాము 4 రోజులు, చక్కగా ఎంఆర్పీకి అమ్మారు. ఎంఆర్పీకి అమ్మదాని వల్ల ఒక మరి ఏరియాలలో పనులు చేసుకునేటోళ్ళు పక్కనే 10 రూపాయలు అయితే అని చెప్పేసి బెల్ట్ షాప్ వాళ్ళకి ఇచ్చి తాగారు. కానీ ఇప్పుడు బెల్ట్ షాప్ వాళ్ళే ఒక్కొక్క క్వార్టర్కి 20 రూపాయలు, బెల్ట్ షాప్ నుంచే 20 రూపాయలు తీసుకుంటే మళ్ళీ అమ్ముకునేటోళ్ళు ఇంకొక 10 రూపాయలు వేసి ఇంకో 20 రూపాయలు వేసి అంటే ఒక క్వార్టర్ 50 రూపాయల దాకా వెళ్ళిపోతున్న పరిస్థితి ఈ భద్రాచలం పట్టణంలో ఉంది. మరి ఇక్కడ ఎక్సైజ్ శాఖ తెలుసు, 3 రోజులు అయింది. వాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకున్నట్టుగా మాకేం తెలియదు అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీగా నేను మా విలేకరుల సోదరులు కూడా అందరూ వచ్చి ఆవిడని విన్నపించుకోవడం జరిగింది. మేడం ఇలా జరుగుతుంది 3 రోజులు బట్టి, తప్పకుండా చర్యలు తీసుకొని ఆపాలని చెప్పాం.